కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల గోకుల్ తండాలో రూట్ టాప్ పనులను ఎంపీడీఓ తిరుపతి రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 18 గ్రామాల్లో వర్షాలు మొదలైతే 60,000 మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 5 పండ్ల లేదా పూల మొక్కలు అందిస్తామని, వాటి సంరక్షణ బాధ్యత యజమానులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాజేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పరశురాం పాల్గొన్నారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం ప్రతి గ్రామంలో ఈ ఉపాధి హామీ ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా మనము ఈ వర్షాకాలం నాటే సీజన్లో ఈ మొక్కల నర్సరీలను మనకు గ్రామ పంచాయతీ వారిగా టార్గెట్ వారిగా మొక్కలను పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి గ్రామంలో సుమారు 1,500 నుంచి 4,000 వరకు ఒక్కొక్క జిల్లాలో మనము ఈ ప్లాంటేషన్ అనేది చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో మొదటగా అన్ని గ్రామాల్లో ఫిట్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫిట్టింగ్ తీసుకొని మనం ఇప్పుడు వర్షాలు రాగానే వెంటనే అది ప్లాంటేషన్ను చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అది ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం మనకు 60,000 ప్లాంటేషన్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లోని మనకు హోమ్ స్టే అనేది కూడా మన ఐకేపీ ద్వారా ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ మొక్కలను మనం ఇంటి దగ్గర పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచిగా ఇంటి దగ్గర పెంచుకొని మన ఇంటి దగ్గర కూడా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని మంచి మొక్కలు అంటే పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు పెంచుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.